విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ గంట మీటింగ్ కు కూటమి ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసిందని సిపిఐ నాయకులు విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రస్తావించకపోవడానికి నిరసనగా గురువారం జగదాంబ జంక్షన్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ నాటకం ఏపీ ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. ప్రధానమంత్రి గారి గంట మీటింగ్ కోసం 2 లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నాయని అబద్ధాలు చెప్పించడం కోసం కూటమి ప్రభుత్వం నిన్న చేసిన నాటకం ఆంధ్ర ప్రజలకు తెలిసిపోయింది. మాత్రం 4.5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ను కానీ, సొంత గనులు కేటాయిస్తామని కానీ, జైల్లో విలీనం చేస్తామని కానీ మాట్లాడకుండా నిశ్చితంగా ఆయన టాటా చెప్పుకుని వెళ్ళడం, ఆయనేమో మహాత్ముడు, బాగా ధనవంతుడు, గొప్ప నటుడని వీళ్ళిద్దరూ పొగటం, వీళ్ళిద్దరిని ఆయన పొగటానికి ఇన్ని డబ్బులు ఖర్చు అవసరమా అని వామపక్ష పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. అక్కడ కూడా నవీన్ మిత్తల్ ఆర్ఎస్ఆర్ మిత్తల్కి సహాయపడేటట్టు చంద్రబాబు నాయుడు గారు అడగడం, ఆయన ఆగాల మేఘాల మీద అనుమతులు ఇవ్వడం, ఇంకొక పక్క టీజీ వెంకటేష్ కూడా ముఖ్యమంత్రిని కలవడం, దానికి అనుమతులు ఇవ్వమని కోరటం. మీకు సిగ్గులేలా? ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు ప్రజానీకానికి? వైఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ప్రధానమంత్రి గారిని అడగలేదు. కూటమిని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు, శైలిలో విలీనం చేసేటట్టు, లేకపోతే సొంత గనులు ఏర్పాటు చేసేటట్టు మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు 6 కోట్ల ఆంధ్రులను మోసం చేసిన జగన్, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆంధ్ర రాష్ట్ర క్షమాపణ చెప్పాలా? మోడీ గారు అయితే దేశద్రోహి. వామపక్షాలుగా ఎప్పుడో చెప్తున్నాం, ఆయన పచ్చి దొంగ, ఆయన ఏం చేయడు, మీరు ఆయన వెనకాతలు వెళ్తున్నారు చెప్తే పెడచవని పెట్టారు. ఇప్పటి వరకు ఆలోచించాం చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని 6 నెలలు ఆలోచించాం ఏమైనా మార్పు వస్తుందేమని. ఏమాత్రం రాలేదు. ఇక మీదటి వామపక్షాలు ఏంటో వీళ్ళకి చూపిస్తాం. మెడలు వంచి ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు మేము ఉద్యమాలు నిర్మిస్తాం. పూర్తిని ఎగిస్తాయి. రాసుకోండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు అమ్ముడుపోయినట్టు మేము అమ్ముడుపోలేం. మీరు దొంగలు, ఊళ్ళు పంచుకున్నారు. ఇది కాదు. ఖచ్చితంగా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు చర్యలు తీసుకునే వరకు వామపక్ష పార్టీలుగా మేము పోరాడతామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. తిరుపతిలో జరిగిన సంఘటనలో 7 మంది చనిపోవడం బాధాకరం. టీటీడీ చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో ప్రభుత్వం, టీడీపీ విఫలమైంది అని వైసీపీ నేతలు విమర్శించారు.
టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యం వల్లే జరిగింది. బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనమని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6గురి దుర్మరణం. పలువురు క్షతగాత్రులైన దుర్ఘటనకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని, ఆ మరణాలు ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
తిరుపతి ఘటనపై వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ ఫైర్. ఈనాడు జరిగినటువంటి దుస్సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఆవేదనని, ఆందోళనని వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సహకరించి ఇవాళ భక్తుల్ని కోల్పోయినటువంటి కుటుంబాలకి అండగా ఉండాలని, క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి సరైనటువంటి వైద్యం వాళ్ళకి మెరుగుపడే విధంగా ఆరోగ్యానికి సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయాలను ప్రదర్శించేటువంటి సమయం కాదు. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఈ దుస్సంఘటనను కూడా ముక్కోటి ఏకాదశి నాడు జరిగినటువంటి ఈ కార్యక్రమం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం. నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిపక్ష పార్టీ నాయకులకు, ఇది సమయం కాదు. తప్పనిసరిగా రాజకీయాలు మరొక సందర్భంలో మాట్లాడుకుంటాం. ఈ సందర్భంలో అందరూ వ్యక్తులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకి తోడుగా నిలవండి. క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి, డాక్టర్లకి అండగా నిలవండి, సూచనలు ఇవ్వండి. 10 రోజుల పాటు జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంతో, అధికార యంత్రాంగంతో మీరు కూడా సహకరించి మీకున్నటువంటి అనుభవాలని, సలహాలని, సూచనలు ఇచ్చి సజావుగా భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా దేవదేవుని యొక్క ఆశీస్సులు లభించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని రాజకీయం చేయాలి, విమర్శలు చేయాలి అనేటువంటిది చాలా బాధాకరం. నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను ప్రతిపక్ష నాయకుల్ని, ఇది మంచి విధానం కాదు. మీరు కూడా రాజకీయాలకి అతీతంగా ప్రభుత్వంతో, అధికారులతో, పాలకవర్గంతో సహకరించి భక్తులకి అవసరమైనటువంటి స్వామివారి దర్శనాలని, స్వామివారి సేవకి అంకితమై వచ్చేటువంటి లక్షలాది మంది మనోభావాలకు అనుగుణంగా మీరు కూడా సహకరించండి అని చెప్పి ప్రత్యేకంగా నేను ప్రతిపక్ష రాజకీయ పార్టీకి, ఆ నాయకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీసీలకు న్యాయం చేసింది ఒక్క సీఎం చంద్రబాబు అని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో బీసీలకు మొండి చేయి చూపించారు, కానీ మా ప్రభుత్వం రాగానే బీసీలకు 100% న్యాయం చేసింది అని అన్నారు. మాట చెప్పాము, ఆ మాట నిలబెట్టుకున్నాము. ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఏదైతే గతంలో ఎన్నికల సమయంలో మేము మాట చెప్పిన ప్రకారం బీసీల ఆత్మగౌరవం పెద్దపీట వేస్తూ విశ్వకర్మ జయంతి చేశాం అధికారంలోకి వచ్చాక, అదేవిధంగా వాల్మీకి జయంతి చేశాం, అదేవిధంగా కనకదాస జయంతి కూడా మేము కార్యక్రమం విజయవంతంగా చేశాం. అదేవిధంగా ఏదైతే కష్టం మీద ఆధారపడి బతుకుతున్న వడ్డే సోదరులకు అందరికీ స్ఫూర్తిదాయగా వాళ్ళ వారసులుగా ఈరోజు వడ్డే ఓబన్న జయంతి కూడా అఫిషియల్గా మనం జనవరి 11న చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ జీవో కూడా తీసుకున్నాం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి విషయం తెలపగానే ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట వడ్డే సోదరులందరికీ గౌరవించాలి. మనం ఘనంగా అధికారికంగా మనం వడ్డే ఓబన్న జయంతి చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. జనవరి 11న గుంటూరులో A1 కన్వర్షన్ హాల్లో ఘనంగా వడ్డీ ఓబన్న గారి జయంతి ఘనంగా జరగబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఎందుకంటే వడ్డీ ఓబన్న గారు ఒక స్వాతంత్ర సమర యోధని చెప్పాలి. యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి అమరులయ్యారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇది గ్రామాన జిల్లా వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నారు, గ్రామాల్లో చేస్తున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ మన రాష్ట్ర అఫిషియల్ ప్రోగ్రాం వచ్చి గుంటూరులో రేపటి రోజు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇదే విధంగా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన బడ్జెట్లో కూడా 39,007 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మరి దీనిలో భాగంగానే అనేక
అభివృద్ధి కార్యక్రమాలు కూడా బీసీ వెల్ఫేర్ తరఫున మేము చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు రాజకీయంగా సామాజికంగా మేలు కలిగే పథకాలు అమలు తీసుకొస్తున్నాం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆ లక్ష్యం, ఆ చంద్రబాబు నాయుడు గారి దశాదిశాన్ని మేరకు ఈరోజు బడుగు బడిహీన వర్గాల రాజకీయంగా సామాజికంగా పైచేయి సాధించాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ, ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్, ఇంటి వద్దకే 4 పెన్షన్. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ 4,000 పెన్షన్ ఇవ్వలేదు. మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తూ, అదేవిధంగా వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 ఇచ్చారు. 100% బెడెడ్ ఉన్న వాళ్ళకి 5,000 ఉన్న వారికి 15,000 ఇచ్చారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. అదేవిధంగా దీపం 2 పథకం కింద సిలిండర్లు కూడా ఇస్తున్నాం. అసలు మేనిఫెస్టోలో లేని విధంగా లేని కార్యక్రమాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి చేస్తున్నారు. మొన్నటి రోజున మధ్యాహ్నం భోజనం జూనియర్ కాలేజీ విద్యార్థులకు గతంలో 14-19లో మధ్యాహ్నం పూట వచ్చే జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్నం పూట భోజనం అందించేది. కానీ గత ప్రభుత్వం రావడంతో మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని తీసేశారు. మళ్ళా